అందరికీ నమస్కారం. ఈరోజు గుర్రం జాషువా గారి పెరదౌసి చెప్పుకుందాం. పెరదౌసి ప్రథమాశ్వాసం నుండి కొన్ని పద్యాలను చెప్పుకుందాం. ముందుగా గుర్రం జాషువా గారి గురించి చెప్పుకుందాం. గుర్రం జాషువా గారు గుంటూరు జిల్లా వినుకొండలో 1895 సెప్టెంబర్ 28వ తేదీన జన్మించారు. ఈయన 1971 జూలై 24న 24/7/1971న మరణించాడు. జాషువా గారికి కవి కోకిల, కవితా విశారద, కవి దిగ్గజ, మధుర శ్రీనాథ, నవయుగ కవి చక్రవర్తి, విశ్వకవి సమ్రాట్ అనే బిరుదులు ఉన్నాయి. కవితాభిమానుల నుంచి, సాహితీ సంస్థల నుంచి వేలాది సన్మానాలు అందుకున్నారు. గండ పెండేరం ధరించి గజారోహణ చేసి పగలు దివిటీల పల్లకిలో ఊరేగారు. జాషువా గారికి గుంటూరు పట్టణం వారు స్వేచ్ఛా పౌరసత్వాన్ని ఇచ్చారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు వీరికి కళా ప్రపూర్ణ బిరుదుని ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వము జాషువా గారికి పద్మభూషణ్ బిరుదుని ఇచ్చింది. జాషువా, గబ్బిలము, పెరదౌసి, స్వప్నకథ, కొత్తలోకం, నేతాజీ, బాపూజీ, ముసాఫరులు, ముంతాజ్ మహల్, కాందిశీకుడు, స్వయంవరము, రాష్ట్రపూజ, నాగార్జున సాగర్, క్రీస్తు చరిత్ర మొదలైన లఘు కావ్యాలు రచించారు. జాషువా ఖండ కావ్యాలకు అఖండ ఖ్యాతిని, అనంత వ్యాప్తిని తెచ్చారు. ఈరోజు తరగతి జాషువా గారి పద్యంతో ప్రారంభిద్దాం. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, సుఖ విచేతి కలము సుధలు గురియో, ఆతడేలగలుగు యావత్ ప్రపంచంబు, నేతడేలగలుగు నిహము పరమో. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, సుఖ విచేతి కలము సుధలు గురియు, ఆతడేలగలుగు యావత్ ప్రపంచంబు, నేతడేలగలుగు నిహము పరము. భావం: రాజుగారి చేతి కత్తి రక్తాన్ని వర్షిస్తుంది. కవిగారి చేతి కలం అమృతాన్ని కురిపిస్తుంది. రాజు యావత్ ప్రపంచాన్ని పాలించగలడు. కవి భూలోకాన్నే కాక పరలోకాన్ని కూడా ఏలగలడు. పెరదౌసి ఎవరు? ఆయన గురించి పూర్తి విషయాల్ని చెప్పుకుందాం. పారసీక కవులలో పెరదౌసి అగ్రగణ్యుడు. గజనీ మహమ్మదు ఆఫ్ఘనిస్తాన్ దేశ చక్రవర్తి. ఇతడు భారతదేశంపై 18 సార్లు దండెత్తి సోమనాథ్ దేవాలయాన్ని కొల్లగొట్టాడు. అపార ధనరాశులను తన దేశానికి తీసుకుని పోయాడు. గజని తన సేనాపతులను శాలువాలతో, కంకణాలతో, పచ్చలతో సన్మానించాడు. గజనీ మహమ్మదు తాను చేసిన యుద్ధయాత్రల వివరాలకు శాశ్వతత్వం కల్పించాలని భావించి పారసీక కవులలో శ్రేష్ఠుడైన పెరదౌసిని పిలిపించి తన వంశ చరిత్ర సానామాను అంటే రాజచరిత్ర వ్రాసి తనకు అంకితం ఇమ్మని కోరాడు. కవిని ప్రశంసించాడు. పెరదౌసి వ్రాసిన ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క దీనారమును మక్కా మసీదు తోడుగా ఇస్తానని వాగ్దానం చేశాడు. పెరదౌసి గజనీ మహమ్మదుపై సానామా అనే కావ్య రచన ప్రారంభించాడు. కవిని కన్న తల్లి ధన్యురాలు. కావ్యాన్ని అంకితం తీసుకున్న కృతిపతికి మరణం లేదు. పెరుగు తోట కూర వలె పేరు పొందినవారు కవిని వ్యర్థజీవి అని అంటారు. ఈ మాటలు గజని పెరదౌసి కవితో అన్నాడు. పెరదౌసి కోయిల కంఠంలోని కుహునాదాల గుట్టును తెలుసుకొని, పుష్పాల సువాసనలతో కూడిన మంద వాయువుల పుట్టుకను తెలుసుకొని, మేఘాల మధ్యలోని మెరుపుల వంచనల భావాన్ని గ్రహించి
సముద్ర కెరటాలపైనున్న పిల్ల నురుగుల ఆటల భావాన్ని తెలుసుకొని సౌందర్యంతో నిండిన ప్రకృతి లక్ష్మితో మైత్రి చేసి 30 సంవత్సరాలు శ్రమించి చక్కగా సానామా కావ్యాన్ని రచించాడు. గ్రంథము పూర్తయిందని గజనీకి చెప్పగా పండితుల సమక్షంలో సభలో కావ్యాన్ని చదవమని గజని ఫిరదౌసిని కోరాడు. ఫిరదౌసి బంగారంతో పాటు కీర్తి లభిస్తుందన్న సంతోషంతో గ్రంథాన్ని తీసుకొని సభలోనికి వెళ్ళాడు. ఆ సభలో ఏనుగు తిన్న వెలగ పండుల్లా మెరుస్తూ సుల్తాను గారిని ఆశ్రయించి బొజ్జలు పెంచిన ముసల్మాను పండితులు ఉన్నారు. కావ్యాన్ని అంకితం తీసుకునే గజని చిరునవ్వుతో సభలోకి వచ్చి కూర్చున్నాడు. ఫిరదౌసి గజనీ గారి ఆజ్ఞను పొంది అందాలుడికే 60,000 పద్యాల సానామా కావ్యాన్ని చదవడం ప్రారంభించాడు. సుల్తానుల పాలన విధానము, గజనీ తండ్రి సబక్తజీను అప్పుడే ప్రసవించిన ఆడులేడిపై చూపిన కారుణ్యము మొదలైన ఘట్టాలను చదువుతున్నాడు. ఫిరదౌసి ఒక్కొక్కసారి యుద్ధ భూముల్ని కళ్ళ ముందు నిలబెట్టాడు. దుష్ట ప్రభువుల పాలనను గూర్చి చదివి రోమాంచం కలిగేటట్లు చేశాడు. ఆడువారి క్రేగంటి మంత్రశక్తిని గూర్చి కళ్ళకు కట్టేలా చదివాడు. ఒక్కోసారి పేదవారి జీవితాన్ని గూర్చి తెలిపాడు. ఫిరదౌసి కవి తన కల్పనా శక్తితో పాదుషాను ఆ సభలోని వారిని తన కావ్య రచన ద్వారా సంతోష సముద్రంలో ముంచి తేల్చాడు. పదాల పొందిక, గుర్రపు నడకల వంటి పద్య గమనము, రస సంపద, స్వభావ సబలత్వము అనే కావ్య గుణాలతో ఫిరదౌసి సభలోని కవుల మనస్సులను కదలించాడు. సభ్యుల కన్నులు రసానందముతో సగము మూతపడ్డాయి. వారి శరీరాలు పులకించాయి. సభ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఈ విధంగా ఫిరదౌసి 3 నెలల పాటు తన కావ్యాన్ని సభలో వినిపించి గజనీకి కావ్యాన్ని అంకితమిచ్చి తన ఇంటికి వెళ్ళిపోయాడు. సుల్తాను సభలోని పండితులు ఆయనకు ఏమి చెప్పారో కానీ గజని తన మాటను తప్పి బంగారు నాణేనికి బదులు పద్యానికి 1 వెండి నాణెం చొప్పున పంపాడు. ఫిరదౌసి గుండె కరగిపోయింది. సముద్రములే అతనికి కన్నీరుగా మారాయి. లోకాలు నిరాకారమయ్యాయి. దుఃఖ మేఘాల చీకట్లు ఆవరించాయి. కోరికల తీగలు శూన్యమయ్యాయి. అతనికి నూతిలో దిగి మరణిద్దామనిపించింది. ధనాన్ని సుల్తానుకు తిరిగి పంపి పొంగి పొర్లి వచ్చే దుఃఖంతో నిరాశ ఆకారం ధరించిందా అన్నట్లు ఉన్న ఒక ఉత్తరాన్ని గజనీని నిందిస్తూ ఇలా వ్రాశాడు. ఫిరదౌసి లేఖ సారాంశము: ఓ సుల్తాను మహమ్మదు, కృత్రిమ విద్యుత్ దీపాన్ని నమ్మి ఆశా సౌధాన్ని కట్టుకున్నాను. అది సారములేని ఆకాశమై నా సర్వస్వాన్ని అపహరించి నరకంలో కూలిపోయింది. వట్టి ఆయాసం మాత్రం ప్రాప్తించింది. దుఃఖలోకంలో ఉండిపోయాను. తమ కత్తితో మనుష్యులను చంపే రాతి గుండె సుల్తానులపై నా కవితామృతాన్ని చిందించిన పాపం నాపై చిందులు వేస్తోంది. నేను స్వయంగా చేసుకున్న దోషాగ్నిలో కాలిపోయాను. అటువంటి నాకు ధనము లభిస్తుందా? ఇంకా నా కలంలో శిరా రసహీనమై విషాద గీతాలు వ్రాయడానికే మిగిలింది. నేను భాగ్యహీనుడిని. నా వయస్సులో శక్తి సన్నగిల్లింది. ముసలితనం శరీరాన్ని ఆవరించింది. ఈ 30 ఏళ్ల సేవకు నిరాశతో కూడిన కన్నీళ్లు మాత్రం ఫలించాయి. ఒక్కొక్క పద్యం వ్రాయడానికి నా శరీరంలోని ఒక్కొక్క రక్తపు చుక్క ఖర్చయింది. వృధా శ్రమ అయ్యింది. కులీనుడైన రాజు ఇలా అబద్ధాలు ఆడవచ్చా? కవితా రుణము ఇయ్యకుండా ఉండవచ్చా? నిజము తెలుసుకోలేకపోయాను. రాజా, నీవు అల్లా తోడుగా పద్యానికి 1 బంగారు నాణెం ఇస్తానని వెండి నాణెములతో కవితా రుణాన్ని చెల్లించడానికి పూనుకున్న మోసగాడవు. నీవు పూజిస్తే అల్లాకు కూడా సుఖం లేదు. మహమ్మదు రాజా, సత్యవాక్యాన్ని అతిక్రమింపని వాడే ధన్యుడైన మానవుడు.
హాయిగా నీ కీర్తి ప్రకాశించేలా చక్కని కీర్తి సౌధాన్ని నిర్మించి నేను నీ వంశలతకు దీర్ఘాయువు పోశాను. చీకటిలో మునిగి వట్టి చేతులతో పోతాను. నా సుఖాల ప్రొద్దు అస్తమించింది. నేనింక భయంకరమైన దుఃఖమనే చీకటి వనాలలో సంచరిస్తాను. నేను మల్లెపువ్వు టత్తరులతో ఒక సేవకుణ్ణి అభిషేకించాను. మాయ జలతారు నుండి బంగారము రాదు కదా. ఈ భూమండలంలో అంతులేని దుఃఖమనే నిప్పులను నా నెత్తిపై పోసుకున్నాను. నేనింక మహమ్మద్ సుల్తానుల సమాధి శయ్యలపై విశ్రాంతి తీసుకుంటాను. 30 ఏళ్ల శ్రమకు నా హృదయము వాడిపోయింది. నా మనశ్శాంతికి ఇంకా మార్గం లేదు. పండు వెన్నెల కురిపించే నా కవిత్వము అబద్ధాలు ఆడే నీకు లభించింది. గజని క్రోధము. లేఖ చదివిన గజని కళ్ళు ఎర్రబడ్డాయి. శరీరానికి మత్తును కలిగించే హుక్కాను పిలుస్తున్న గజని ఫిరదౌసి పంపిన లేఖను వాళ్ళు చూపులతో చదివాడు. అతనికి పీకల వరకు కోపం వచ్చింది. దెబ్బతిన్న కోడే పెద్ద పులులా లేచి సేనాపతిని చూచి ఫిరదౌసిని చంపండని ఆజ్ఞాపించాడు. గజనీ సుల్తాను కొలువులోని పండితుల పలుకులు. అయ్యో, పండువలి మెరిసే మీ వంశ గౌరవాన్ని తక్కువ చేసి వ్రాసినట్లు ఫిరదౌసి పద్యాలు ధ్వనిస్తున్నాయి. మదించిన తుమ్మెదలు మల్లి పుష్పంలో తిరిగి తమ రెక్కలతో ఆ పువ్వుపై రాసిన తమ నీలిరంగును ఆ మల్లె పువ్వుకు అవి అంటింపలేవు. సుల్తాను ప్రేమతో తృణమో పణమో ఇచ్చాడు. దానితో తృప్తి పొందక ఇలా పారసీకుడు ప్రేలాపనలు పేలవచ్చా? ఈతని పాటి కవిత్వం ఎవరు వ్రాయలేరు అని ఆ సభలో ఇచ్చకాలు మాట్లాడుతూ జీతాలు తీసుకునే కవులు మాట్లాడారు. ధర్మ తత్పరుల వచనము. ఈ సుల్తాను మాట తప్పి కవిని చంపదలిచాడు. ఇతని పాపం పండిందేమో. ఇతడు పోల్చడానికి తగనంత కృతజ్ఞుడు. భగ్నాశతో బాగా ఉడుకుతున్న కవి శ్రేష్ఠుని వేడి రక్తపు ధార నేలపై పడడం అశుభకరము అని ధర్మ తత్పరులైన వారు అప్పుడు అన్నారు. రాజు శిరస్సుపై కవి కర్పూరము చల్లాడు. కవి తలపై రాజు నిప్పులు విసిరాడు. రాజు ఏ పుణ్యమో చేసుకొన్నాడని కొందరనగా కవిని ఏ పాపమో పట్టి కుదిపింది అని మరికొందరన్నారు. కవులను గౌరవించేవాడొకడు కలత చెంది సుల్తాను కఠినమైన ఆజ్ఞను ఫిరదౌసికి వినిపించాడు. రాజు ఇస్తానన్న 60,000 దీనారాలు చివరకు ఇలా బాణాలుగా మారి తనను చంపడానికి సిద్ధపడిన విధానాన్ని వినగానే ఫిరదౌసి ముఖంలో చిరునవ్వు కనిపించింది. దేవుడు ఉన్నాడా లేడా అనే సందేహము అతని మనస్సులో తోచింది. కావ్యరచన పెద్ద పులిలా నా శరీర పటుత్వాన్ని హరించింది. మిగిలిన నా ఎముకల గూడు కొద్ది ప్రాణంతో ఊగిసలాడుతోంది. ప్రాణం ఉన్న చచ్చిన దానితో సమమైన ఈ ముసలి శరీరము సుల్తాను గారి ఖడ్గానికి రుచిస్తుందా? దీన్ని చంపడంతో ఆయన అవమాన బాధ పోతుందా? ముత్యాలకు నిలయమైన సముద్రంలో చాలాసార్లు మునిగాను. నేను దురదృష్టవంతుణ్ణి. ముత్యము దొరకలేదు. సముద్రము మాత్రం నన్ను మృంగడానికి నోరు తెరిచింది అని మసీదు గోడపై ఒక పద్యాన్ని ప్రొద్దున్నే నమాజు కోసం వచ్చిన భక్తులు ఆ పద్యాన్ని చదివేటట్లు వారి శరీరాలు జలధరించేటట్లు వ్రాశాడు. ఫిరదౌసి సతీ సుతా సమేతుడై గజనీ విడిచి స్వగ్రామమైన తూసుపట్టణము చేరి తలదాసుకోవాలని నిశ్చయించుకొని బహుప్రయాసతో అరణ్యములు నిర్గమించి కతిపయ వాసరంబులకు పారసీకము చేరి నివసించుచుండి. కవి హననోద్యుక్తుడైన మహమ్మదు సామంతరాజులు చేయు హితోపదేశమున శాంతి వహించి కవి రుణము తీర్చుకొనదలిచి ఒకనాడు 60,000 బంగారు నాణెములు వీరభటులకు అర్పించి కవికి ఇమ్మని పంపించాడు. ప్రయోజనమేమి? ధనము తూసుపట్టణము చేరుకునేలాగానే కవి మరణించాడు. అంత రాజభటులు బంగారు నాణేలు పట్టుకొని కవి ఇంటికి చేరుకొని ఫిరదౌసి కుమార్తెను పరిగ్రహింపమని ప్రార్థించారు. నా తండ్రిని నిరంతరము దుఃఖపెట్టిన నీచమైన ధనమును నేను ముట్టను అని ఆమె నిరాకరించింది. ఈ ఘోర వార్తను విని
మహమ్మద్ గారు ఎంతో చింతించి ఆ ధనముతో తూసు పట్టణమున ఫిరదౌసు పేర నొక సత్రశాల కట్టించెను. దాని చిహ్నములు నేడును కలవు. కానీ ఇందొకరికి కీర్తి, మరొకరికి అపకీర్తియు దక్కినది. ఇద్దరును కాలగర్భమున కలసిపోయిరి. ఫిరదౌసులోని కొన్ని పద్యాలు. మును గజనీ మహమ్మదు డభూత పరాక్రమశాలి వీరవాహినుల బలంబుతోన్ బదియునెన్మిది మారులు కతిదూసి చెక్కని రుధిరంబులో భరతఖండము నార్ద్రమునొచ్చి స్వమనాధుని బెకలించి కైకొనియన్ 9 వన్నెల రత్నరాసులన్. మునుగజనీ మహమ్మదున్ డభూత పరాక్రమశాలి వీరవాహినుల బలంబుతోన్ బదియునెన్మిది మారులు కతిదూసి చెక్కని రుధిరంబులో భరతఖండమునార్ద్రమునర్చి స్వామనాధుని బెకలించి కైకొనియన్ 9 వన్నెల రత్నరాసులన్. అభూత్ అంటే ఇది వరకు ఎన్నడూ లేని వాహినుల సైన్యాల, రుధిరంబు రక్తం, ఆర్ద్రము అంటే తడిసినది, వనర్చి చేసి సోమనాథుడనే పేరు గల శివలింగాన్ని కైకొనియే తీసుకుని పోయాడు. భావం: అపూర్వ పరాక్రమవంతుడైన గజనీ మహమ్మద్ వీర సైన్య బలంతో 18 సార్లు భారతదేశంపై దండయాత్ర చేశాడు. చిక్కని రక్తంలో భరత ఖండాన్ని తడిపి లక్షలాదిగా జనాన్ని చంపి సోమనాథలింగాన్ని తవ్వి పరేయించాడు. 9 రకాల రత్నాల రాశులను తీసుకుపోయాడు. అంటే అపార ధనాన్ని దోచాడు. బంగారు నాణెముల్ బస్తాలకెత్తించి మదబొటేన్గుల మీద బదిలపరచి లేత పచ్చల నేరి గోతాలు గుట్టించి లొట్టి పెట్టల మీద తిట్టపరచి కురువిందమనులను కుంచాల గొలిపించి పరువుటెద్దుల బండ్లపై నమర్చి మొలక వజ్రముల జాలెల బోసి కూర్పించి గుర్రాల మోపుల గుస్తరించి 18 విజయరంభల వరించి గంగా జలమున నెత్తుటి కత్తి గడిగి సర్వమోహరించి హిందూ దేశం విడిచి గజని మామోదు గజనీకి గదలిపోయే. పదిలపరచి అంటే భద్రపరచి, లొట్టెపెట్ట ఒంటె దిట్టపరచి కట్టించి, కురువిందమనులు నవరత్నాలలో ఒక రకమైన ఎర్రటి రంగు కలిగిన కెంపులు, పరువుటెద్దు అంటే వేగంగా పరుగెత్తగల ఎద్దు, జాలి పెద్ద సంచి, కుస్తరించి సర్దించి విజయరంభలను విజయాలు అనే రంభలను గంగానదికి సంబంధించిన. భావం: గజనీ మహమ్మద్ భారతదేశంలో తాను దోచుకున్న బంగారు నాణేలను బస్తాలలోకి ఎత్తించి వాటిని మదపు టేనుగుల మీద భద్రపరిచాడు. లేత పచ్చ రంగులో ఉండే మరకతాలను గోతాలలో పోసి కుట్టించి ఆ గోతాలను ఒంటెల మీద కట్టించాడు. కెంపులను కుంచాలతో 4 మానికలు ఒక కొంచెం కొలిపించి వేగంగా పరిగెత్తగల ఎద్దుల బండ్లలో అమర్పించాడు. శ్రేష్టమైన వజ్రాలను పెద్ద సంచులలో నింపించి గుర్రాల మోపులపై సర్ది పెట్టించాడు. 18 సార్లు భరత ఖండంపై దాడి చేసి 18 సార్లు గెలిచి ఆ యుద్ధాలలో తన కత్తికి అంటిన రక్తాన్ని గంగానదిలో శుభ్రం చేసుకొని సర్వ సంపదలను దోచి భారతదేశాన్ని వదిలి గజనీ మహమ్మద్ తన రాజధాని అయిన గజనీ నగరానికి కదలిపోయాడు. మిగిలిన పద్యాలు తరువాత వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.